వెజిటబుల్ రైస్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నాను. గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటోస్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ ఐటమ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న టమాటా వేసి ఫ్రై చేయాలి. అంత ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్కి ఏమేమైతే ఉన్నాయో పొటాటోస్, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ అవి వేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. అది వేగిన తర్వాత మిల్ మేకర్స్ అయితే వేయాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. సో ఆ రైస్ 1.5 రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ కొంచెం మిక్స్ చేసిన తర్వాత నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఇందులో సాల్ట్ అండ్ కారం అండ్ గరం మసాలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చాక అయితే ఓపెన్ చేయాలి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది అనేది. 3 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చాలా టేస్టీగా సూపర్గా ఉంది.